తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 కోట్ల మంది మహిళల కోసం ఈ స్టోరీ చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు ప్రయాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఫ్రీ బస్ అంటే ఏంటి, ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు, బస్సు ఎక్కాలంటే ఏ ఐడెంటిటీ కార్డు చూపించాలి, ఐడెంటిటీ కార్డు ఒకటి చూపిస్తే సరిపోతుందా, లేదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరాలై ఉండాలా, ఇటువంటి కన్ఫ్యూజన్స్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టోరీ మీకోసమే. ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు, ఇది చాలా చాలా ముఖ్యం. మీరు ఎవరో కూడా కండక్టర్తో డ్రైవర్తో గొడవ పడకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ స్టోరీ లాస్ట్ వరకు చూశాక ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు అనేది మీకు క్లారిటీ వస్తుంది. దీంతోపాటు ఏ గుర్తింపు కార్డు చూపించి మీరు ఫ్రీగా బస్సు ఎక్కచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కచ్చు అనేది కూడా ఈ స్టోరీలో చెప్తాను, రండి. ఐదు రకాల బస్సుల్ని ప్రభుత్వం ఉచితంగా మహిళల కోసం ప్రయాణానికి సిద్ధంగా ఉంచింది. అందులో మొదటిది ఎక్స్ప్రెస్. సో ఈ ఎక్స్ప్రెస్సే చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే 5 బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్సే చాలా కీలకం. మిగతా బస్సులన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చూస్తోంది ఎక్స్ప్రెస్, రెండోది మెట్రో ఎక్స్ప్రెస్, మూడోది పల్లె వెలుగు, నాలుగోది అల్ట్రా పల్లె వెలుగు, ఐదోది సిటీ బస్. సో ఈ 5 బస్సుల్లో ఎక్స్ప్రెస్ మాత్రమే చాలా లాంగ్ ప్రయాణించే బస్సు అనేది చెప్పుకోవచ్చు. సాధారణంగా జిల్లాల వారీగా ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగును ఎంచుకుంటే బెటర్. కానీ లాంగ్ అంటే జిల్లాలు దాటి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఎంచుకోవడం బెటర్. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అనేది. సపోజ్ ఈ ఎక్స్ప్రెస్ ఉంది, ఇక్కడ విజయవాడ టు వయా గుంటూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి అంటే ప్రకాశం జిల్లా వరకు ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తుంది. సో ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటున్న మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సర్వీస్ని వాడుకోవాలి అనుకుంటే ఎక్స్ప్రెస్ బస్సు మీకు సౌలభ్యంగా ఉంటుంది. బస్సెస్ కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి లాంగ్ వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుని ఎంచుకోవడం మంచిది. ఇక రెండో బస్సు వచ్చి పల్లె వెలుగు. ఈ పల్లె వెలుగుల బస్సులు మోస్ట్లీ జిల్లాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. మనకి పల్లెల్లో అంటే అర్బన్ నిమిషంలో కూడా రూరల్ ఎక్కువ తిరిగే బస్సుల్లో పల్లె వెలుగులు ఎక్కువ ఉంటాయి. సో మీరు మహిళలు ఎక్కువ మంది లాంగ్ అంటే జిల్లాలోనే ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ఈ పల్లె వెలుగులు చాలా ఎక్కువ తిరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ ఉన్న దాదాపుగా 100 బస్సుల్లో 70% బస్సులు పల్లె వెలుగులు ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో తిరుగుతాయి. కాబట్టి ఈ బస్సుల్ని ఎక్కువగా మహిళల కోసం కేటాయించింది ఏపీ ప్రభుత్వం. సపోజ్ ఒక బస్సు చూస్తున్నాం, ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంది. సో ఇది దాదాపుగా 2 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా అండ్ మచిలీపట్నం జిల్లా 2 జిల్లాలు కవర్ చేస్తుంది. కాబట్టి పల్లె వెలుగు బస్సులు మన జిల్లాల చుట్టుపక్కల వెళ్ళాలంటే సపోజ్ ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలన్నా పల్లె వెలుగు బస్సులు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎక్కువ బస్సులు ఉంటాయి. కాబట్టి పల్లె వెలుగులు బస్సులు చూస్ చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఎక్కువ బస్సులు ఉండేవి అంటే ఉచిత బస్సుల్లో 5 రకాల బస్సుల్లో అత్యధిక ఎక్కువ బస్సులు ఉండేవి అంటే జిల్లా రూరల్లో ఎక్కువ ఉండేవి పల్లె వెలుగులే. కాబట్టి పల్లె వెలుగుల పైన ఎక్కువ దృష్టి పెడుతోంది. అలాగే పల్లె వెలుగులకి సంబంధించి డ్రైవర్లు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ మంది బస్సులు ఎక్కుతారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకని పల్లె వెలుగులకి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డ్రైవర్లకి అలాగే కండక్టర్లు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఫ్రీగా జిల్లాల పరిధిలో తిరగాలంటే మాత్రం పల్లె వెలుగు పర్ఫెక్ట్. థర్డ్ బస్సు నవనగరం మెట్రో ఎక్స్ప్రెస్. ఈ మెట్రో ఎక్స్ప్రెస్ వచ్చి దాదాపుగా సిటీ పరిధిలో తిరుగుతుంది. సిటీ పరిధిలో నుంచి కొంచెం రూరల్ వరకు వెళ్ళాలంటే కనుక అంటే తక్కువ దూరం ప్రయాణించాలంటే మెట్రో ఎక్స్ప్రెస్కి మహిళలకి ఎక్కువ సౌలభ్యం ఉంటుంది. బేసిక్గా సిటీ బస్సులకి మెట్రో ఎక్స్ప్రెస్కి పెద్ద తేడా ఉండదు, సీటింగ్ మాత్రమే తేడా ఉంటుంది. సిటీ బస్సులో దాదాపుగా ఒక 50 వరకు సీటింగ్ ఉంటే మెట్రో ఎక్స్ప్రెస్లో 40 వరకు సీటింగ్ ఉంటుంది. సో రేపు మహిళలు ఎక్కువ ప్రయాణించాలి అంటే ఈ రూరల్ ప్రాంతాల్లో నుంచి అంటే అర్బన్ ఏరియా నుంచి రూరల్ ఏరియాలకు వెళ్ళాలంటే మెట్రో ఎక్స్ప్రెస్లు మహిళలకి కన్వీనియంట్గా ఉంటాయి. బేసిక్గా ఇవి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మెట్రో ఎక్స్ప్రెస్లు ఉంటూ ఉంటాయి. సిటీ బస్సులు ఒకవేళ అందుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. సిటీ బస్సులు అంటే సిటీ వరకే ప్రయాణిస్తూ ఉంటాయి. సపోజ్ ఈ బస్సు చూడొచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్. ఇది గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ఉంటుంది. విజయవాడలో మొత్తము కొన్ని స్టాపులు ఆగిన తర్వాత అది హనుమాన్ జంక్షన్ వరకు వెళ్తుంది. అంటే 2 రకాలుగా ఇది సిటీ బస్సుల కన్నా కొంచెం మిన్న మెట్రో ఎక్స్ప్రెస్. ఎందుకంటే సిటీ బస్సు చాలా స్టాప్లో అవుతుంది, మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సుల కన్నా తక్కువ స్టాప్లో అవుతుంది. కాబట్టి సీటింగ్ కంఫర్ట్తో పాటు ప్రయాణించే దూరం కూడా కాస్త టైం సేవ్ అవుతుంది అనుకుంటే మహిళలందరికీ ఏదైతే సిటీ అవుట్స్కట్స్లో తిరగాలి అంటే మెట్రో ఎక్స్ప్రెస్ కరెక్ట్. ఇక 4వ బస్సు అల్ట్రా పల్లె వెలుగు. బేసిక్గా పల్లె వెలుగు చూసాం కదా, ఆ పల్లె వెలుగు లాగానే అల్ట్రా పల్లె వెలుగు కూడా సేమ్ రూట్ ఉంటుంది. అలాగే ఆ సేమ్ స్టాప్స్ ఏం అల్ట్రా పల్లె వెలుగు అని స్టాప్స్ ఏమి తగ్గించేది ఉండదు. కాకపోతే అల్ట్రా పల్లె వెలుగుకి తేడా ఏంటంటే పల్లె వెలుగు బస్సుకి అల్ట్రా పల్లె వెలుగు సీటింగ్ తేడా ఉంటుంది. అలాగే సపోజ్ ఈ అల్ట్రా పల్లె వెలుగు
గుడివాడ టు విజయవాడ వెళ్తుంది. అయితే పల్లె వెలుగు కూడా విజయవాడ టు గుడివాడ వెళ్తుంది. కానీ అది 55 రూపాయలు అయితే ఇందులో 60 రూపాయలు ఉంటుంది. అంటే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే లోపల సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే పల్లె వెలుగు కన్నా ఇది ఎక్కువ సీటింగ్ ఉంటుంది. అలాగే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో పెద్దగా తేడా ఏమి ఉండదు. అల్ట్రా పల్లె వెలుగు తేడా ఏమి ఉండదు. కానీ అల్ట్రా పల్లె వెలుగులు తక్కువ బస్సులు ఉంటాయి. సో పల్లె వెలుగుల బస్సులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఈ 2 బస్సుల్ని ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీగా కేటాయించినప్పటికీ అల్ట్రా పల్లె వెలుగు తక్కువ అంటే రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే రేటు తేడా, అలాగే కంఫర్ట్, సిట్టింగ్ కంఫర్ట్ తేడా మాత్రమే ఉంటుంది. సో ఇది అల్ట్రా పల్లె వెలుగు, ఇది 4వ బస్సు. సో ఒక 5వ బస్సు సిటీ ఆర్డినరీ బస్సు. బేసిక్గా ఫ్రీ బస్సులో చాలా ముఖ్యమైనది సిటీ బస్సులే. సిటీ బస్సులు మొత్తం కూడా ఎక్కువ మంది రోజువారీ ప్రయాణించే మహిళలందరూ కూడా సిటీ బస్సులను ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే సిటీలో ఎక్కడ తిరగాలన్నా కూడా మనకి రకరకాల బస్సులు ఉండొచ్చు, కానీ సిటీ బస్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఒక్కొక్క స్టాప్కి వచ్చి ప్రతి 5 నిమిషాలకు ఒక సిటీ బస్సు ఉంటుంది. కాబట్టి సిటీ బస్సెస్ని పూర్తిగా మహిళలకి ఉచితంగా ప్రయాణానికి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాంతోపాటు ఎప్పటికే అందరికీ సంబంధించి డ్రైవర్లకి కానీ కండక్టర్లకి కానీ అందరికీ కూడా బస్సెస్ గురించి చాలా క్లారిటీగా, అంటే తోపులాట ఎక్కడా లేకుండా ఉండేందుకు మహిళలు ఒకవేళ అబ్జెక్షన్ పెట్టినా కూడా, అంటే బస్సు స్టాపుల దగ్గర అబ్జెక్షన్ పెట్టినా కూడా వాళ్ళని ఏమీ అనకుండా ఉండే విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చిన నేపథ్యంలో మహిళలైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 బస్సుల్లో మాత్రమే ప్రయాణం ఉంటుంది. లగ్జరీ, సూపర్ లగ్జరీ అని ఏ బస్సుల్లో కూడా ప్రయాణానికి అనుమతి లేదు. ఈ 5 బస్సుల్లో మాత్రమే ఉంటుంది. దాదాపుగా ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటిలో కూడా 70% బస్సులు 5 బస్సులో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మహిళలంతా కూడా మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఏ కార్డు చూపించైనా కూడా మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా ప్రయాణించవచ్చు, ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. ఈ 5 బస్సుల్లో మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. వీటితో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీగానే బస్సు సౌకర్యం కల్పిస్తోంది. దీంతోపాటు ఏవైతే అరకు, శ్రీశైలం లాంటి ఘాటీ ఉంటాయో ఘాటీల్లోకి అయితే ఫ్రీ బస్సులో అనుమతి లేదు అని చెప్తున్నారు. దీంతోపాటు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే బస్సెస్, కొన్ని స్పెషల్ బస్సెస్ ఉంటాయి, ఆ బస్సులు కూడా అనుమతి లేదు అని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరూ కూడా మీ ఐడెంటిటీ కార్డుతో ఆంధ్రప్రదేశ్ పౌరురాలు అయితే మాత్రమే ఖచ్చితంగా అందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 70% బస్సులు మహిళల కోసం కేటాయించారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.